దుబాయ్ వేదికగా ఇండియా న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో న్యూజిలాండ్ ఆరంభంలో అదరగొట్టి మధ్యలో తడబడి చివర్లో మెరుపులు మెరిపించి 251 పరుగులు చేయగలిగింది. ఆరంభంలో రాచిన్ రవీంద్ర చాలా దూకుడుగాడుతూ టీమిండియా బౌలర్లకు చుక్కలు చూపించాడు. షమి, అయ్యర్ వదిలేసిన క్యాచ్లు అతడికి కలిసొచ్చాయి. దీంతో న్యూజిలాండ్ జట్టు స్కోర్ 7కి పైగా రన్ రేట్తో దూసుకుపోయింది. అయితే రోహిత్ చాకచక్యంగా వ్యవహరించి స్పిన్నర్లను రంగంలోకి దించాడు. న్యూజిలాండ్ వేగానికి బ్రేకులు వేశాడు. ఓపెనర్ విల్ యంగ్ని వరుణ్ చక్రవర్తి 15 పరుగుల వద్ద అవుట్ చేయగా, కుల్దీప్ యాదవ్ వరుస ఓవర్లలో 37 పరుగుల వద్ద, రాచిన్ రవీంద్రను 11 పరుగుల వద్ద విలియమ్సన్ పెవిలియన్కు చేరారు. ఈ షాక్ నుండి తేరుకోక ముందే టామ్ లాథమ్ 14 పరుగుల వద్ద జడేజా బౌలింగ్లో అవుట్ అయ్యాడు. అలా స్పిన్నర్లు వరుస పెట్టి వికెట్లు తీసి న్యూజిలాండ్ను నిలువరించారు. వరుసగా వికెట్లు తీస్తూ ఇండియాను నిలబెట్టారు. అయితే న్యూజిలాండ్ బ్యాటర్లు ఫిలిప్స్, మిట్చెల్ ఇద్దరూ కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పి టెన్షన్ పెట్టారు. డారెల్ మిట్చెల్ 64 పరుగులు, ఫిలిప్స్ 36 పరుగులు చేసి అవుట్ అవ్వగా, చివర్లో వచ్చిన బ్రేస్వెల్ 40 బంతుల్లో 53 పరుగులు చేసి మెరుపులు మెరిపించడంతో న్యూజిలాండ్ జట్టు 251 పరుగులు చేయగలిగింది. భారత బౌలర్లలో వరుణ్, కుల్దీప్ చెరొక 2 వికెట్లు తీయగా, షమి, జడేజా చెరొక వికెట్ను దక్కించుకున్నారు. టీమిండియా ఫీల్డర్లు ఈ మ్యాచ్లో ఏకంగా 4 క్యాచ్లు జారవిడిచి నిరాశపరిచారు. రాచిన్ రవీంద్ర ఇచ్చిన క్యాచ్లను అయ్యర్, షమి, మిర్చిల్ ఇచ్చిన క్యాచ్లను రోహిత్, గిల్లు జారవిడిచారు. ఇలా 4 ఆటగాళ్లు 4 క్యాచ్లు జారవిడిచారు. అంతేకాకుండా భారత ఫాస్ట్ బౌలర్లు షమి, హార్దిక్ పాండ్యా ఇద్దరు కూడా చివర్లో పరుగులు సమర్పించుకున్నారు. ఆ క్యాచ్ డ్రాప్లు చేయకుండా ఫాస్ట్ బౌలర్లు మరింత కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఉంటే న్యూజిలాండ్ స్కోర్ 210 లేదా 220 దగ్గరే ఆగిపోయేది. మరి భారత ఆటగాళ్లు చేసిన ఈ తప్పుల వల్ల టీమిండియా భారీ మూల్యం చెల్లించుకుంటుందా, లేక భారత బ్యాటర్లు గెలిపిస్తారా అన్న విషయం మరికొన్ని గంటల్లో తేలిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.